ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నమో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం యువత సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా నమో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లబోతుల రమేష్ చైర్మన్ సారథ్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నమో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం యువత ఒక సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో నల్గొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు యువత బీజేపీ కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. ఈ రక్తదాన జాతీయవాదులు నరేంద్ర మోడీ అభిమానులు యువకులు 40 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్, సామాజిక ఉద్యమకారులు గుండా లక్ష్మయ్య, నమో ఫౌండేషన్ సభ్యులు న్యాయవాది మరి రామకృష్ణ యాదవ్, ప్రవీణ్, అరవింద్, సందీప్, జూలకంటి భూపాల్ రెడ్డి, పేరం జోగేందర్ యాదవ్, వంటపాక ప్రవీణ్, ఎస్కే జానీ, దాసరి నాగరాజు, గంట శివ, మర్రి సతీష్, కందుల రమేష్, వీరబాబు, ఆదిత్య, ప్రవీణ్, అరవింద్, సందీప్, నరేష్, లింగరాజు, రాంబాబు, సైదులు, రాంబాబు, కోటేష్, శివ, నమో ఫౌండేషన్ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 మరి ఇలా ఓటు రాజకీయాలు చేస్తూ ఉన్నది గత ప్రభుత్వం కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారంలో రాకముందుకు మరి మేము అధికారికంగా చేస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఒక పార్టీ మెప్పు కోసము అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ రోజే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు రావడం కూడా అదృష్టవంతులుగా మరి ఈ దేశ ప్రజలు భావించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ దేశం ఒక గొప్ప దేశంగా మరి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకుపోవడం కోసం మరి 2 సార్లు పూర్తి చేసుకొని 3వసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు ఈ దేశంలో సంస్కరణ తీసుకొచ్చి అంత్యోదయ సిద్ధాంతంతో పేదవాళ్లకు ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు మరి ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు ఈ దేశమే నా ఇల్లు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందే నా కుటుంబ సభ్యులు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ 140 కోట్ల ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే నమో ఫౌండేషన్ చైర్మన్ నల్లబోతు రమేష్ గారు, అదేవిధంగా మరి అడ్వకేటు రామకృష్ణ గారు, అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే రక్తదాన శిబిరంలో మరి రక్తదానాన్ని ఇస్తున్నటువంటి మరి యువకులందరికీ కూడా మరి బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఫౌండేషన్ ద్వారా మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా మండలంలో కానీ గ్రామాలలో కానీ విస్తృతంగా చేయాలని చెప్పేసి రమేష్ గారిని అభినందిస్తూ మరి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి రామరాజన్న గారికి మరియు ఇక్కడ రక్తదాతలకు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ మోడీ అభిమానులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నవభారత నిర్మాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నమో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి యువకులు కానీ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇంత మంచి సహకారం ఉంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క ఇలాంటి ఒక ప్రోగ్రాంలు ముందు ప్రతి గ్రామంలో చేయడానికి కృషి చేస్తానని ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి యువకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మోడీ గారి తరఫున మోడీ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ
దేశానికి ఒక గొప్ప శుభదినం. మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రం ఇస్తానని చెప్తున్నారు. అంటే మరి ఈ రక్తం ఇవ్వాల కేవలం ఏదో మనము నమో ఫౌండేషన్ ద్వారానే కాదు, కూడా ఎన్నో రకాల సంస్థల ద్వారా ఇవాళ రక్తదానం చేస్తున్నాం యువకులందరూ కూడా. మరి ఈ రక్తదాన శిబిరానికి మనం ఒక మంచి అవకాశం మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం రక్తదానం చేస్తున్నాం. అలాగే మనకు స్వతంత్రం వచ్చినటువంటి తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖు వస్తే సెప్టెంబర్ 17 1948 మనం స్వతంత్రం వచ్చింది. కాబట్టి మనము ఈ యొక్క నైజాం విముక్త యొక్క ఈ యొక్క స్వతంత్ర సంగ్రామం సందర్భంగా మనమంతా ఒక పండుగ చేసుకోవాల్సిన అవసరం ప్రజలందరూ కూడా. ఇదేదో పార్టీకి సంబంధించింది కాదు, ఈ దేశము ధర్మానికి సంబంధించింది. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేసి వాళ్ళ పండుగ జరుపుకోవాల్సినటువంటి రోజు. 1947 ఆగస్టు మనం ఎట్లయితే ఆగస్టు 15 జెండా ఎగరేసుకున్నామో ఆ విధంగా మనం జెండా ఎగరేసుకొని పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు. దాన్ని మన యొక్క పాలకులు మనల్ని విస్మరించి మనల్ని మభ్యపెట్టి మారేడు కాయలు చేసి మనల్ని పక్కకు పెట్టేస్తున్నారు. కాబట్టి యువకులు అర్థం చేసుకుని ఇలాంటి కార్యక్రమాలలో మనమందరం కూడా నడుము బిగించి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. ఐఎన్సీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఏంటంటే చాయ్ అమ్మే వ్యక్తి దేశానికి ప్రధాని కాలేడు, కావాలంటే నరేంద్ర మోడీ గారు వచ్చి మా ఆఫీస్ లో సరుదే అని ఒక అహంకార భావజాలంతో ఆ రోజు మణిశంకర్ అయ్యర్ అనే వ్యక్తి చేస్తే ఒక మూడు నెలలలోనే ఈ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మనం చూసినాం, నరేంద్ర మోడీ గారు ఓవర్ నైట్ లో ఈ రోజు విశ్వవిఖ్యాత కాలే. నరేంద్ర మోడీ గారు 1962లో చైనా యుద్ధ సమయంలో 1962 అంటే 12 సంవత్సరాల వయసులో ఆ విధంగా ఎమర్జెన్సీ పోరాటంలో కూడా శ్యామ్ సుందర్ గారికి తెలుసు. 1975లో ఇందిరాగాంధీ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కోసం ఆర్టికల్ 352ని దుర్వినియోగం చేసి ఎమర్జెన్సీ విధిస్తే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోరకి రోజు చాలా మంది, వేల మంది, లక్షల మంది కూడా ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో నరేంద్ర మోడీ గారు చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది.